సంవత్సరంలో జరిగినటువంటి కేసు. ఇది ట్రయల్ కూడా స్పీడ్గా వేగవంతంగా చేయాలి, ఈ నేరస్తు ఇతనికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ట్రయల్ కూడా స్పీడ్గా చేయటం, కోర్టు కూడా అందుకు సహకరించి ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. అతను చేసినటువంటి నేరం అది ప్రూవ్ అయింది. అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా విధిస్తూ ఈరోజు విజయనగరం న్యాయస్థానం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, విజయనగరం జిల్లా ప్రజలకు కానివ్వండి, వేరే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి, స్త్రీల పట్ల, అలాగే ముఖ్యంగా మైనర్ బాలికల పట్ల ప్రేమ పెళ్ళి అనే పేరుతో వాళ్ళని మోసం చేయటం, వంచడం ఇలాంటివి చేస్తే చివరికి కటకటాల జైల్లో 20-25 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. ఎవరు కూడా మైనర్ పిల్లల్ని మోసం చేయటం ప్రేమ పెళ్లి పేరుతో, అలాగే వాళ్ళని వంచడం చేస్తే చివరికి జైలుకి వెళ్తారనేదే